ఆర్థిక సర్వే 2025-26 సంవత్సరానికి సంబంధించి ఉద్బోద్ఘాతము. అనిశ్చిత పరిస్థితులలోనూ వ్యవస్థాపక దృక్పథంతో విధాన రూపకల్పన ప్రభుత్వానికి ఆవశ్యకం. భారత్ ఒకేసారి మారథాన్లోనూ స్ప్రింటులోనూ పరుగులు పెట్టాలి, లేదా మారథాన్లోనే స్ప్రింట్ వేగంతో ఉరకలు వేయాలి. ఆర్థిక సర్వేలో ఒక అంశం అది. ఆర్థిక సర్వే మన భారతదేశం యొక్క ఆర్థిక పరుగులు మారథాను స్ప్రింట్ రెండు ఉండాలని ఆ యొక్క అర్థం. నియంత్రణల నుంచి ప్రోత్సాహం దిశగా ప్రభుత్వ యంత్రాంగం పునర్నిర్మితమవుతుందని, అది లక్ష్యాలను నిర్దేశించుకోగలదని ఆశాభావం వ్యక్తపరిచి నా ఆర్థిక సర్వే అనేది నియంత్రణల నుంచి ప్రోత్సాహం దిశగా నియంత్రణల నుంచి ప్రోత్సాహానికి ప్రభుత్వ యంత్రాంగం పునర్నిర్మితమవుతుందని, రీకన్స్ట్రక్ట్ అవుతుందని, లక్ష్యాలను నిర్దేశించుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంలో రాష్ట్రాలు చేపట్టిన నియంత్రణల సడలింపు, తెలివైన నియంత్రణల కార్యక్రమాలు ఇందుకు దోహదం చేస్తాయని వెల్లడించారు. ఆర్థిక సర్వే వెల్లడించింది. నెక్స్ట్, వికసిత భారత్ సాధన ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపే దిశగా ప్రభుత్వ సమర్థత, సమాజం, నియంత్రణల సడలింపు అంశాలన్నింటినీ ఒక చోట చేర్చిన ఆర్థిక సర్వే అనేది ఆ అంశాల మొత్తాన్ని ఒకే చోట జాయిన్ చేసింది. నెక్స్ట్, భౌగోళిక రాజకీయ మార్పులు, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలు వృద్ధి అవకాశాలను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో నిలదొక్కుని నిలవడం, నిరంతర ఆవిష్కరణలు, వికసిత భారత్ దిశగా స్థిరంగా అడుగులు వేయడం ద్వారా భారత్కు అపార ప్రయోజనాలు చేకూరాయి. నెక్స్ట్, 17 అధ్యాయాలతో 2025-26 ఆర్థిక సర్వే పునర్వ్యవస్థీకరణ, దేశ ప్రాధాన్యాల విస్తృతి, నేటి కాలానికి వాటి ఔచిత్యాలే ప్రాతిపాదిక. మొత్తం 2025-26 ఆర్థిక సర్వేలో ఉన్న అధ్యాయాల సంఖ్య 17 ఉన్నాయి. ఆ 17లో కొన్ని యొక్క ముఖ్యాంశాలు అక్కడ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26 ఉద్బోద్ఘాతంలో ప్రభుత్వ విధాన రూపకల్పన రావాల్సిన మార్పులను స్పష్టంగా పేర్కొన్నారు. అనిశ్చిత పరిస్థితుల్లోని వ్యవస్థాపక దృక్పథంతో విధాన రూపకల్పన దిశగా ప్రభుత్వ చర్యలో బలమైన మార్పులు రావాలి. స్పష్టత వచ్చే వరకు వేచి చూడకుండా ముందే కార్యాచరణకు దిగాలి. సంకటాలకు వెరచి వెనకడుగు వేయకుండా నిర్మాణాత్మకంగా వాటిని ఎదుర్కోవాలి. ప్రయోగాలు చేస్తూ క్రమ పద్ధతిలో పాఠాలు నేర్చుకోవాలి. ఎలాంటి స్తబ్దత లేకుండా గమనాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని వ్యాఖ్యానించారు. ఆర్థిక సర్వే గురించి మొట్టమొదటి పేజీలోని ఉద్బోద్ఘాతంలో వివరించిన విధానం ఇది ఓ సంగ్రహమైన ఆకాంక్ష మాత్రమే కాదని, ఈ విధానం దేశంలో ఎప్పటికీ ఆచరణలో కనిపిస్తుందని ఆర్థిక సర్వే ఉద్బోద్ఘాతం స్పష్టం చేసింది. సెమీ కండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో నిర్దిష్ట లక్ష్యాలతో కూడిన వేదికల ఏర్పాటు నుంచి దేశీయంగా ఆవిష్కరణలు ప్రోత్సహించేలా మొదటిసారి ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను పునర్నిర్మించడం వరకు ఈ మార్పు కనిపిస్తుంది. అలాగే తనిఖీల ఆధారిత నియంత్రణ స్థానంలో నమ్మకంపై ఆధారపడిన నిబంధనలను అమలును ప్రవేశపెట్టడం వంటి రాష్ట్ర స్థాయి సంస్కరణలను దీన్ని గమనించవచ్చు. వ్యవస్థాపక ధోరణి కల ప్రభుత్వాన్ని నిబంధనలను అమలుకే పరిమితం కాకుండా సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్న విధానానికి ఇవి తొలి సంకేతాలు అని ఉద్బోద్ఘాతంలో వ్యాఖ్యానించారు.